హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వియోనస్ కందాన్షి. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ అండి. నాకు చాలా ఇష్టం. ఫస్ట్ అయితే నేను ఇలా క్లీన్ చేస్తున్నా. దానిపైన ఒక లేయర్ లాగా ఉంటుంది కదండి, అది తీసేస్తున్నాను ఫస్ట్ అయితే. తర్వాత నార్మల్ వాటర్లో 2 times వాష్ చేసేసి కొంచెం వామ్ వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ప్రాన్స్ అందులో వేసేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే చాలా నీట్గా అయిపోతాయి ప్రాన్స్, మంచి వైట్ కలర్కి వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇలా వైట్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నట్టు, చూసారు కదా. తర్వాత నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేయాలి, ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేయాలండి. కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి అందులో వేసేసాను నేనైతే. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా పాపకైతే చాలా ఇష్టం కర్రీ, ప్రాన్స్ కర్రీ. ఇలా ఆనియన్స్ వేసేసాక దానిపైన సాల్ట్ వేసేసుకుంటే ఏంటంటే తొందరగా మెత్తగా అయిపోతాయి, ఆనియన్స్ కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి. సో ఇలా నేను సాల్ట్ వేసేసుకున్నాను. తర్వాత ఒక 10 minutes అయ్యాక ఆనియన్స్ ఇలా ఉన్నాయండి, చూసారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా నేను చూపెట్టే విధంగా పచ్చి స్మెల్ అంతా పోయేదాకా దాన్ని కలిపేసుకొని తర్వాత కొంచెం కారం వేసేసి ప్రాన్స్ అందులో వేసేయాలండి. ఇలా ఈ కర్రీ నాకు మా పాపకే అండి, మేమిద్దరమే తింటాం. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 15 minutes అయ్యాక చూస్తే ఇగో ఇలా ఉంటుందండి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. ఫైనల్గా మసాలా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.